మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి చదువుకుందాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోన్లు ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, చాలు. ఇక్కడ కానాను స్త్రీ యొక్క విశ్వాసం గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ వచనాల్లో ఏముంటుందంటే, ఆఖరిలో దేవుడు ఆమె విశ్వాసం గురించి మాట్లాడతాడు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. ఈరోజు దేవుడు మనల్ని చూసినప్పుడు మనలో ఏం చూస్తాడంటే విశ్వాసం చూస్తాడు. మరి ఆ విశ్వాసం దేవుని దృష్టిలో గొప్పదిగా ఉన్నదా లేదా అన్నదే ప్రశ్న. ఈరోజు మనం దేవుని దగ్గరకు వస్తున్నాం. దేవుణ్ణి అధికంగా సంతోషపరిచేది మనలో ఏముంది? మనకున్న డబ్బా, లేకపోతే వెండా, బంగారమా, ఇల్లా, ఉద్యోగమా? దేవుణ్ణి అధికంగా సంతోషపెట్టేది ఏదైనా ఉన్నది అంటే దేవుడు నీలో ఉన్న విశ్వాసాన్ని చూస్తాడు. ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుణ్ణి అధికంగా సంతోషపెట్టేదిగా కనబడుచూ ఉంటుంది. ఈరోజు దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. విశ్వాసం అనేది ఆవగింజంత విశ్వాసం కలిగి ఉండు నీ జీవితంలో అద్భుతాలు చూడగలుగుతావు అంటున్నాడు. ఒక సందర్భంలో దేవుడు అంటున్నాడు, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అంటే దేవునికి ఇష్టడై ఉండాలంటే మనలో ఏం కావాలి? విశ్వాసము. ఈరోజు మన చదువును బట్టి కాదు, మన సంపదను బట్టి కాదు, మన యొక్క రూపాన్ని బట్టి కాదు, దేవుడు దేని చూసి మనల్ని ఇష్టపడతాడు అంటే విశ్వాసాన్ని బట్టి మనల్ని ఇష్టపడేవాడుగా ఉంటాడు. ఈరోజు మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో దేవుని వెంబడించే విషయాల్లో మనము దేవుని సంతోషపెట్టేవారుగా, దేవునికి ఇష్టడుగా ఉండే విధంగా కాదు, కానీ మనుషులు మన గురించి ఏమనుకుంటారా అన్నట్లుగా మన భక్తిని, మన విశ్వాసాన్ని కొనసాగించేవారుగా ఉంటాం. నీ జీవితంలో అయినా, నా జీవితంలో అయినా కొంతమంది మనుషులు ఉంటూ ఉంటారు. ఇంట్లో 5 నిమిషాలు ప్రార్థన చేస్తారు, గుళ్ళోకి వచ్చి అందరి ముందు అరగంట ప్రార్థన చేస్తారు. అంటే మన విశ్వాసం అనేది వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆకర్షించేదిగా ఉండాలి, మనుషుల్ని ఆకర్షించేదిగా మాత్రము ఉండకూడదు. ఇక్కడ దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంటున్నాడు. అంటే దేవునికి ఇష్టడై ఉండాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం. ఈ యొక్క విశ్వాసము అనేది మనుషులు బట్టి ఉండాలా, దేవుని బట్టి ఉండాలా? అర్థమవుతుంది. దాన్ని నేను చెప్పిన ఉదాహరణ అదే. దానికే ఆమె ఇంటిలో ప్రార్థన చేసుకోవాలంటే ఒకసారి 2 నిమిషాల్లో ముగిచ్చేస్తుంది. అదే సహోదరి మందిరంలోకి వచ్చి ఎవరైనా ప్రార్థన చేయమంటే సంఘంలో అరగంట అయినా వదిలిపెట్టదు. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏమిటంటే, ఇక్కడ 2 అనుభవాలు కనపడుతున్నాయి. ఇదే సహోదరి వ్యక్తిగతంగా 2 నిమిషాలు చేస్తుంది, 10 మంది ముందు అరగంట చేస్తుంది. అంటే ఈమె యొక్క ప్రార్థన మనుషులను ఆకర్షించినట్లుగానా, దేవుణ్ణి ఆకర్షించినట్లుగానా? మనుషులని ఆకర్షించినట్లుగా. అందుకే మనం ఆకర్షించవలసింది మనుషులను కాదు, దేవుణ్ణి. ఒక సహోదరుడు కొత్త బైక్ ఒకటి కొనుక్కున్నాడు, రోజు వాకిట్లో పెట్టుకున్నాడు. అందరూ రోజు ఆ బైక్ను చూస్తూ ఉంటారన్నమాట. ఇతను ప్రతిరోజు ఆ బైక్ను రోజు వస్తాం, ఆ బైక్ను తుడుస్తాం. ఎవరు అడిగారు? బైక్ను తుడుస్తున్నావు, ఏ ఊరన్నా వెళతావా? లేదు. మరి ఎందుకు తుడుస్తున్నావు అంటే, పక్కింటి వాళ్ళు చూసేంతవరకు నేను తుడుస్తానే ఉంటా. ఏంటంటండి, ఇతడు బైక్ ఎందుకు తుడుస్తున్నాడు? పక్కింటి వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూస్తే కనుక ఈ బైక్ తోడడం మాత్రం అంటే ఇతని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎదుటివారు చూడాలి అని. నేను పని చేస్తున్నాను, నేను శుభ్రం చేస్తున్నాను అని ఎదుటివారు చూడాలన్న తలంపు ఇతనిలో ఉంది. ఇప్పుడు మన విశ్వాసం కానీ, మన భక్తి కానీ దేవుడు చూచేటట్లుగా ఉండాలా, మనుషులు చూచేటట్టుగా ఉండాలిగా? దేవుడు చూచేటట్టుగా ఉంటేనే. దేవుడు పైరూపాన్ని చూచేవాడు కాదు, హృదయాంతరంగాన్ని చూచేవాడు. అందుకే ఆ స్త్రీ యొక్క పైరూపాన్ని చూచి మాట్లాడలేదు, కానీ ఆ స్త్రీ యొక్క హృదయాంతరంగాన్ని చూచి, అమ్మా, నీ విశ్వాసము గొప్పది. ఈరోజు మనము ఒక ధనవంతురాలు గురించి మనము మాట్లాడుకోవడం లేదు,
ఒక ప్రవక్త గురించి మనం మాట్లాడుకోవడం లేదు, ఒక రాజు గురించి మనం మాట్లాడుకోవడం లేదు, కానీ ఒక విశ్వాసం కలిగిన సహోదరు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు అంటే తూరు సీదోను అనే ప్రాంతానికి ఆయన వెళ్ళిన వారుగా ఉన్నారు. ఇక్కడ తూరు సీదోను అనే ప్రాంతానికి ఆయన ఒక్కడిగానే వెళ్ళిన వారుగా ఉన్నారు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఎవరూ నశించిపోవటం అనే యొక్క ఉద్దేశము కాదు. ఆయన 99 గొర్రెలను విడిచి తప్పిపోయిన ఒక గొర్రె నిమిత్తము ఆయన ఏం చేశారటండి, ఆ వెతకడానికి వెళ్ళాడు అని వాక్య భాగంలో మనము చదువుకున్న వారుగా ఉన్నాం. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఎవరూ నశించిపోవట దేవుని యొక్క చిత్తము కాదు. ఆయన ఒక్కడగా ఉన్న జక్కయ్య కోసం వెళ్ళాడు, ఒక్కడగా ఉన్న సమరయ స్త్రీ కోసం వెళ్ళిన వాడుగా ఉన్నాడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా ఏ వ్యక్తి నశించిపోవటం దేవుని చిత్తం కాదు, కాబట్టి నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈయన తూరు సీదోను అనే ప్రాంతము గుండా ఆయన ప్రయాణం అనేది చేస్తున్నవాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు ఏమన్నాడు, నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునికి వచ్చెను అని వాక్యము చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. అయితే ఈ తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కనపడుచున్నారు? కానాను స్త్రీ కనబడుచు ఉన్నది. ఎవరి కానాను స్త్రీ? యేసుక్రీస్తు ప్రభువారేమో యూదులు, వీరేమో కానానీయులు. వీరికి వారికి మాట మంచి లేదు, వీరికి వారికి కూర్చొని భోజనం చేసే అవకాశము సాంగత్యం లేదు, వీరికి వారికి సహవాసం లేదు. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు ఒక జీవితం బ్రతుకుతున్నారు, వాళ్ళు ఒక జీవితం బ్రతుకుతున్నారు. వీళ్ళ మధ్య రాకపోకలు కానీ మంచి చెడులు కానీ ఏమీ కూడా లేవు. అటువంటి అనుభవంలో ఉన్న ఈ కానాను స్త్రీ ఎవరి దగ్గరికి వచ్చింది అంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినది. ఈమె యొక్క ఉద్దేశం ఏమిటంటే నా పరిస్థితి ఏదైనా కూడా నా కుమార్తె బలహీనత ఉన్నది, నా కుమార్తెకి దెయ్యం పట్టింది, ఆ పరిస్థితి నుంచి నా కుమార్తె విడుదల పొందాలి అన్న ఉద్దేశము ఆమె కలిగినటువంటి అనుభవం ఇక్కడ కనబడుచు ఉన్నది. ఈరోజు భాషకి నొప్పి అనేది తెలియదు, భాషకి నొప్పి అనేది తెలియదు. అట్లాగే కన్నీటికి మతం అనేది తెలియదు. అట్లాగే బాధకి ఈ యొక్క ప్రాంతం అనేది తెలియదు. ఆమె యొక్క మొదటి ఉద్దేశం ఏమిటంటే నా కుమార్తె స్వస్థత పొందాలి, నా కుమార్తె దెయ్యం పట్టిన స్థితి నుంచి విడుదల పొందాలి అన్నది ఆమె లక్ష్యం. భాష ఏదైనా, మతం ఏదైనా, కులం ఏదైనా ఆమె యొక్క ఉద్దేశం ఏమిటి అంటే తన కుమార్తె స్వస్థత పొందాలి అన్న ఉద్దేశం మాత్రమే ఆమెలో కనపడుతుంది. ఎందుకంటే ముందుగానే చెప్తున్నా కదా, అవసరత అనేది ఉన్నప్పుడు, అక్కడ ఇబ్బందికరమైన అనుభవం ఉన్నప్పుడు అక్కడ మతము, ప్రాంతము, కులము అనేది చూడం, మానవత్వాన్ని మనము చూసేవారుగా ఉంటాం. ఒక చంటిబిడ్డ నూతులో పడిపోయింది, వెంటనే మనం ఏం చేస్తాం? మీదే కులం, మీదే ఊరు, మీరేమింట్లో అని అడుగుతామా? లేదు. చేతనైనంత మట్టుకు శక్తి మేరకు ఆ బిడ్డను రక్షించడానికి మనం ప్రయాసపడతాం. ఎక్కడో ఒక చంటి బిడ్డ కనబడడం లేదంటే అయ్యో ఆ బిడ్డకి ఏమైంది, ఆ బిడ్డ జాడా తెలియడం లేదే అని మనము చాలా బాధపడుచున్న వారుగా ఉన్నాం కదా. ఎక్కడో ఉన్న చంటి బిడ్డ ఇంకా దొరకలేదని ఆ పిల్ల ప్రాంతం సరిగ్గా తెలియదు, ఆ పిల్ల కులము తెలియదు, మతం తెలియదు, కానీ మానవత్వం కలిగిన మనము ఆ బిడ్డ తల్లిదండ్రులు దొరికితే బాగుండు అని మనం అనుకుంటున్నాం కదా. అట్లాగే ఇక్కడ ఈ యొక్క కుమార్తె నిమిత్తము తల్లి దేవుని దగ్గరికి వచ్చినది. అప్పుడు దేవుడు ఏం చూస్తున్నాడు? మతం చూడడం లేదు, మానవత్వంగా దైవత్వాన్ని చూస్తున్నవాడుగా కనపడుచున్నాడు. రా, ఏ రోగివైనా రా, ఏ పాపివైనా నీవు ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆయన ఏం చేస్తాడట? నిన్ను ముడతాడు, నిన్ను స్వస్థత పరిచేవాడుగా ఉంటాడు. ఇప్పుడు ఈ కానాను స్త్రీ దేవుని దగ్గరికి వచ్చింది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా నా కుమార్తె దెయ్యం పట్టి బాధపడుచు ఉన్నది అని అంటూ ఉంటే ఆయన మౌనంగా ఉన్నాడు.
దేవుడు వాస్తవంగా మన ప్రసంగాన్ని దేంతో మొదలుపెట్టామంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది. నీ విశ్వాసము గొప్పదని దేవుడు చెప్తున్నాడు కదా! ఎట్లా మీ విశ్వాసం గొప్పదయిందన్న గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె పరిస్థితిని దేవుడు చెబితే ఆమె ఎలాగుందంటే, దేవుడు ఎలాగున్నాడంటే మౌనంగా ఉన్నాడు. ఎలాగున్నాడండి? మౌనంగా ఉన్నాడు. నిజమైన విశ్వాసము అంటే ఏమిటంటే, మౌనంగా ఉన్నా కూడా నమ్మేదిగా కనబడుచు ఉంటుంది. నిజమైన విశ్వాసం ఏం నమ్ముతుందండి? మౌనంగా ఉన్నా కూడా నమ్ముతుంది. ఈరోజు ఈ మాట చెప్పడానికంటే ముందుగా కొనసాగింపుగా నేను మాట్లాడుచు ఉన్నవాడుగా ఉన్నా. దేవుడేమన్నాడు? ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, మీ భారము నా మీద వేయండి. ఈ సహోదరి కూడా తన భారాన్ని దేవుని మీద వేసి దేవుని దగ్గరికి వచ్చినది. మనలో కొంతమంది ఉంటూ ఉంటారు. ఎట్లాంటి మనుషులు? వారు దేవుని తెలియదా అంటే తెలుసు, దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలు తెలియదా అంటే తెలుసు, కానీ అప్పుడప్పుడు దేవుని మందిరానికి వచ్చి వెళుతూ ఉంటారు, కానీ సరి అయిన క్రమం అనేది వారిలో ఉండదు. వీరు ఎందుకు భక్తిని కొనసాగిస్తారు అంటే, ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఈ దేవుడు మనకు ఉపయోగపడతాడు అన్నట్లుగా. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఒక సహోదరుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఏమిటయ్యా నీ ప్రాబ్లం అంటే, ఏమండి కడుపు నొప్పి లేదు, తలకాయ నొప్పి లేదు, జ్వరం లేదు, దగ్గు లేదు అంటున్నా. మరి ఏమీ లేకోకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా అంటే, ఒకసారి మిమ్మల్ని పరిచయం చేసుకుందామని. దేనికయ్యా? భవిష్యత్తులో రోగం వస్తే మీ దగ్గరికి వద్దామని. భవిష్యత్తులో రోగం వస్తే మీ దగ్గరికి వద్దాం. అట్లాగే మనలో కూడా చాలామంది ఉంటున్నారు. ముందు కొంత దేవుని నమ్ముకుంటున్నారు, కానీ భవిష్యత్తులో దేవునితో ఏదైనా అవసరం ఉంటుందేమో, దేవుడు మన జీవితంలో ఏదైనా జోక్యం చేసుకోవాల్సి వస్తుందేమో, ఆయన మీద ఆధారపడాల్సి వస్తుందేమో అని వెంబడిస్తున్నారు తప్ప పూర్తిగా విశ్వాసం ఉంచి వెంబడించడం లేదు. కానీ ఈ సహోదరి ఏం చేసిందంటే, ఏది ఏమైనా దేవుని దగ్గరికి వచ్చి తన కుమార్తెకు విషయంలో దెయ్యం పట్టిన అనుభవం నుంచి విడుదల పొందుకోవాలనుకుంది. ఇప్పుడు మొదటి మాటగా నేను చెప్తున్న మాట ఏమిటంటే, నిజమైన విశ్వాసం అంటే మౌనములో కూడా దేవుని నమ్ముతుంది. దేవుడు మౌనంగా ఉన్నా కూడా నిజమైన విశ్వాసం నమ్ముతుంది. ఎందుకు దేవుడు అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటున్నాడు? ఈ కానాను స్త్రీ దేవుని దగ్గరికి వచ్చి తన కుమార్తెను గురించి మాట్లాడుతుంటే ఆయన మౌనంగా ఉన్నాడు. ఒకసారి మనము ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ప్రార్థన నెరవేరదు. నెల గడిచిపోతుంది, 2 నెలలు గడిచిపోతుంది, 3 నెలలు గడిచిపోతుంది, కానీ ప్రార్థనలో ఎటువంటి కదలిక రాదు. నీ జీవితంలో అనుకున్న మార్పులు ఏమీ రావు. వెంటనే నీకేమనిపిస్తుంది? నిజంగా నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆలకిస్తున్నాడా, నన్ను మర్చిపోయాడా, ఫలితము దొరకదా అని సహజంగా మనం పక్కచూపులు చూచేవారుగా ఉంటాం, అనుకున్నవి నెరవేరనప్పుడు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నిజమైన విశ్వాసం అంటే నేను మౌనంగా ఉన్నప్పుడు కూడా నమ్మడమే నిజమైన విశ్వాసం అంటున్నా. నీ జీవితంలో కొన్ని కాలాల్లో దేవుడు మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉన్నప్పుడు నువ్వు దేవుని నమ్ముతున్నావా లేదా అన్నదే ప్రశ్న. యేసేపుకి దేవుడు కలనిచ్చాడు. కలనిచ్చిన దేవుడు ఏం చేశాడు? చాలా కాలము యేసేపు విషయంలో మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనంగా ఉన్నాడని యేసేపు దేవుని భయం లేకుండా ఉన్నాడా? లేదు. అతడు దేవుని భయము కలిగి పోతీఫర్ ఇంటిలో అతడు పాపానికి దూరంగా పరిగెత్తిన వాడుగా కనబడుచున్నా. దేవుడు నా జీవితంలో మౌనంగా ఉన్నా నేను దేవుని భయాన్ని కోల్పోను అని యేసేపు మాట్లాడుచున్నవాడుగా కనపడుచున్నాడు. ఇక్కడ దావీదు తల మీదకి అభిషేకం వచ్చింది. అభిషేకం సింహాసనం మీదకి తీసుకెళ్ళాలి, కానీ అతన్ని ఎక్కడ తీసుకెళ్ళిందంటే అడవిలోకి తీసుకెళ్ళింది. ఎన్నాళ్ళు నువ్వు నన్ను మర్చిపోదు, ఎంత మట్టికి నాకు దూరంగా ఉంటావు, ఎన్ని రోజులు నాకు సమాధానం ఇవ్వవో అని దావీదు అంటున్నాడు. అంటే దేవుడు మౌనంగా ఉన్న దావీదు దేవుని భయం లేకుండా ఉన్నాడా? దేవుని భయం కలిగి ఉన్నాడు. కాబట్టి సౌలు తన చేతికి చిక్కిన చిన్న గాయం కూడా అతను చేయకోకుండా, హాని చేయకోకుండా వదిలివేసిన వాడుగా కనపడుచున్నా. తన జీవితంలో దేవుడు మౌనంగా ఉన్న ఇక్కడ 2 భక్తులు దేవుని భయాన్ని కోల్పోలేదు. మరి ఒక భక్తుడు కనపడుచున్నాడు.
నేను ముమ్మారు ప్రార్థన చేస్తున్నా నాకు వ్యతిరేకంగా చట్టం ఎందుకు వచ్చింది? నన్నెందుకు వీరు బంధించిన వారుగా ఉన్నారు? నన్నెందుకు చెరసాల్లో వేస్తున్నారు అన్న ప్రశ్నలు ఇతనిలో రావచ్చు. అయినా సరే దానియేలు ఆ యొక్క సింహాల బోనులో ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నా, దేవుడు మౌనంగా ఉన్నా కూడా అతడు విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశారంటే దానియేలు పక్షంగా సింహాల యొక్క మూతిని మూయించిన వాడుగా ఉన్నా, అదే షడ్రకు మేషకు అబద్నిగోల యొక్క విషయంలో కూడా అదే జరుగుతుంది. దేవుడు మౌనంగానే ఉన్నట్లు కనపడుతుంది. ఆయన మౌనంగా ఉన్నప్పుడు అగ్ని 7 అంతలు ఎక్కువైంది. ఆయన మౌనంగా ఉన్నప్పుడు వీరు అగ్నిలో పడవలసి వచ్చింది. కానీ అగ్నిలో పడినా కూడా జ్వాలలు వారిని కాల్చలేదు. ఇప్పుడు పౌలు శీలలో కూడా అదే మాట్లాడుతున్నా, ఇంత పరిచర్య చేస్తుంటే మమ్మల్ని ఎందుకయ్యా ఈ చెరసాల్లో బోండాల్లో బిగించి ఇబ్బంది పెడుతున్న వారుగా ఉన్నారు? అయితే దేవుడు మౌనంగానే ఉన్నాడు. కానీ పౌలు శీలలో పాటలు ప్రార్థన చేయడము ఆపేశారా? లేదు. ఆయన మౌనంగా ఉన్నా కూడా వీరు భక్తిని కొనసాగించిన వారుగా ఉన్నా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఏమిటంటే నిజమైన విశ్వాసం గురించి నేను మాట్లాడుతున్నా. నిజమైన విశ్వాసం దేవుడు మౌనంగా ఉన్నా కూడా దేవుణ్ణి నమ్ముతుంది. ఎందుకో తెలుసా? ఆయన మౌనంగా ఉన్నా కనబడుకోకుండా పనిచేస్తాడు. యేసేపు విషయంలో మౌనంగా ఉన్న ఆ పని ఏం చేస్తుందంటే ప్రధానిగా తీసుకొచ్చింది. దావీదు విషయంలో దేవుడు మౌనంగా ఉన్న సింహాసనం మీద కూర్చోబెట్టింది. దానియేలు విషయంలో దేవుడు మౌనంగా ఉన్న రాజును జీవం కలిగిన దేవుడిని తెలుసుకునేలాగా చేసింది. షడ్రకు మేషకు విషయంలో దేవుడు మౌనంగా ఉన్నా కూడా అక్కడ ఏం జరుగుతుందంటే గొప్ప కాపుదల అనేది కనపడుతుంది. పౌలు శీల యొక్క విషయంలో దేవుడు మౌనంగా ఉన్నా కూడా వారి ద్వారా ఒక రక్షణ కార్యము దేవుడు కనబడుకోకుండా జరిగిస్తున్న వాడుగా ఉన్నా. ఈరోజు దేవుడు నీతో చెబుతున్న మాట ఏమిటో తెలుసా? ఏ జీవితంలో అనుకున్నవి అనుకున్నట్లు అవడం లేదు. కొన్ని ప్రార్థనలకు జవాబు రావడం లేదు. దేవుడు నాకు విముఖుడుగా ఉన్నాడా ఏమిటి? నన్ను మర్చిపోయాడా ఏమిటి? ఇక నా ప్రార్థన నెరవేరదా ఏమిటి అని నువ్వు పక్కచూపులు చూస్తున్నావేమో. ఈ కానాను స్త్రీ మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది తెలుసా? అయ్యా ఇది నా పరిస్థితి అంటే మారు మాట్లాడలేదట. నేను నా అంతస్తు ఏమిటి, నా స్థితి ఏమిటి, నా స్థాయి ఏమిటి, ఎంత తగ్గించుకుని నేను దేవుని దగ్గరికి వస్తే ఆయన మాట్లాడకుండా ఉంటాడా అని ఆమె మూతి బిగపెట్టుకోలేదటండి. మౌనంగా ఉన్నా కూడా ఆమె విశ్వాసముతో ఎవరిని చూస్తుందంటే దేవుణ్ణి చూస్తున్నటువంటి అనుభవం కనబడుతుంది. ఈరోజు నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా దేవుడు పనిచేస్తున్నాడు. ఆయన పనిచేస్తున్నప్పుడు ఎలాగుండాలో తెలుసా? ఆయన సమయం కోసం మనము ఎదురు చూచేవారముగా ఉండాలి. ఆయన సమయం కోసం మనం ఏం చేయాలి? కొన్ని విషయాలు ఆలస్యం అవుతాయి. ఆలస్యం అయ్యామని తొందరపడ్డామంటే ఇంకా ఆలస్యం అయిపోతాయి. ఆలస్యమైన తొందరపడితే ఏమవుతుంది? ఇంకా ఆలస్యం అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు దేవుడి జీవితంలో మౌనంగా ఉండడం తొందరపడుతున్నావా? ఒక ఇంటికి ఒక కొత్త కోడలు వచ్చింది. అత్తగారు ఏమన్నారంటే, ఏ అమ్మ మరి ఇవాళ మనం కోడిగుడ్లు కూర వండుకుందాం. ఏం కూర వండుకుందాం? కోడిగుడ్లు కూర వండుకుందాం. కోడిగుడ్లు ఉడకబెట్టాం. ఎట్లా అత్తయ్య గారు కోడిగుడ్లు ఎట్లా ఉడకబెట్టాలి? ఏమి లేదమ్మా, దాకలో నీళ్లు తీసుకొని కోడిగుడ్లు మునిగేదాకా నీళ్ళు పోసి పైన మూతేసి కింద పొయ్యి వెలిగియమ్మ, ఉడికేదాకా చూడమ్మా అని అంది. సరే, అత్తగారు చెప్పిన మాట బట్టి ఏం చేసింది? చెప్పినట్లుగా చేసింది. ఉడికేదాకా చూడమందని నిమిషానికి మూత తీసి వస్తుంది. నిమిషానికి ఏం చూస్తుంది? మూత తీసి చూస్తుంది. అయితే ఎంతసేపు అయినా కూడా ఆ కోడిగుడ్లు ఉడకడం లేదు. అత్తగారి దగ్గరికి వచ్చి అడిగింది, అత్తయ్య గారు మీరు చెప్పినట్లుగా చేసే కానీ కోడిగుడ్లు ఏంటి ఉడకడం లేదు అంటే, ఏం జరిగిందమ్మా అంటే, నిమిషాన్ని చూస్తున్నానండి అత్తయ్య గారు, అయినా కోడిగుడ్లు ఉడకడం. అమ్మా, దానికి ఉడికే సమయం ఒకటి ఉంటుంది. ఆ సమయం వరకు వేచి ఉండు. మాటికి చూడడం వల్ల ఆవిరి బయటికి వెళ్ళిపోతుంది. ఆవిరి బయటికి వెళ్తే ఉడికే సమయం పెరుగుతుంది అని ఆ అత్తగారు చెప్పిన వారుగా ఉన్నా. అంటే ఇక్కడ మౌనంగా కొన్ని విషయాలు ఏమీ జరగనట్లుగానే కనపడతాయి. జరగనట్లుగా కనపడుతున్నాయని మనం తొందరపడ్డాము అంటే ఏం జరుగుతుందో తెలుసా? జరగవలసిన పనులు ఆలస్యం. ఇప్పుడు ఈ కానాను స్త్రీ, ఏమిటయ్యా నీకు అంత టెక్కు? నేను ఎక్కడి నుంచి వచ్చాను?
నువ్వు నన్ను మాట్లాడితే ఏం పోయింది, నీ సొమ్మేం పోయింది అని తొందరపడింది అనుకోండి, ఒకవేళ ఈమె జీవితంలో, ఈ కుమార్తె యొక్క జీవితంలో స్వస్థత కార్యం పొందుకునేదా? లేదు. ఎప్పుడు నిజంగా నీ జీవితంలో దేవుడు మౌనంగా ఉన్నట్లయితే నిజమైన విశ్వాసం ఏం చేస్తుందంటే ఆ మౌనాన్ని కూడా నమ్ముతుంది. ఆ మౌనాన్ని కూడా నమ్ముతుంది. ఎట్లా? ఒక చిన్న బిడ్డ మాటి మాటికి బయటకు వెళ్ళి చూస్తుంది. ఏమిటమ్మా బయటకు వెళ్ళి చూస్తాం? నాన్న వస్తాడన్నారు కదమ్మా, అందుకే చూస్తున్నా. వాళ్ళ నాన్నగారు విదేశాలకు వెళ్ళారు, పలానా ప్రాంతంలో పలానా రోజున వస్తాను అంటే ప్రతిరోజు ఆ కుమార్తె ఏం చేస్తుందంటే విశ్వాసంతో ఆ యొక్క కుమార్తె తండ్రి యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. ఒక సమయం వచ్చింది, ఆ తండ్రి రానే వచ్చాడు. అయితే ఇప్పుడు ఈ తల్లి, ఈ కుమార్తె చాలా సంతోషించి ఆ తండ్రిని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యొక్క భుజంలోకి ఎక్కి ముద్దు పెట్టుకుంది. అట్లాగే లోపలికి వచ్చారు. ఇద్దరు కూడా సంతోషిస్తున్న వారుగా ఉన్నారు. ఇప్పుడు ఆమె జీవితంలో ప్రతిరోజు ఎదురు చూపు ఉంది. కానీ ఇక్కడ ఆ కుమార్తెకు ఒక నమ్మకం అనేది ఉంది. తన తండ్రి తిరిగి వస్తాడు అనే నమ్మకం ఉంది. ఆ నిజమైన నమ్మకం ఏం చేస్తుందంటే ఎదురు చూపు ఆమెకి భారంగా అనిపించలా. ఎదురు చూపు అనేది భారంగా అనిపించలా. ఒకసారి మన జీవితంలో కొన్ని విషయాల మీద నమ్మకం ఉండదు. నమ్మకం ఉండనప్పుడు ఎదురు చూపు ఎట్లాగా ఉంటుందంటే భారంగా అనిపిస్తుంది. ఎదురు చూపు ఎట్లా అనిపిస్తుంది? భారంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవుడు మౌనంగా ఉన్నా కూడా కానాను స్త్రీ ఎదురు చూస్తూ ఉంది. మౌనంలో కూడా ఆమె దేవుణ్ణి నమ్ముతుంది. మౌనంలో కూడా దేవుడిని నమ్ముతుంది. బైబిల్ గ్రంథంలో అన్నా అనే స్త్రీ జీవితంలో దేవుడు మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉన్నాడని మందిరం మానేసిందా? లేదు. మౌనంగా ఉన్నాడని ప్రార్థన చేయడం మానేసిందా? లేదు. మౌనంగా ఉన్నాడని విశ్వసించడం మానేసిందా? లేదు. ఈ మూడు ఆమె కొనసాగించింది కాబట్టి చక్కటి గర్భఫలాన్ని దేవుడు ఆమెకు బహుమానంగా ఇచ్చా. ఇప్పుడు నేను చెబుతున్న మొదటి మాట ఏమిటంటే, నీ జీవితంలో దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే ఆయన పని చేయడం లేదని కాదు. ఇప్పుడు ఈ స్త్రీ గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీగా ఎట్లా తయారని తెలుసా? మౌనములో కూడా ఆమె దేవుణ్ణి నమ్ముతుంది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో అనుకున్న కార్యాలు అవడం లేదు, అనుకున్నవి అనుకున్నట్లుగా జరగడం లేదు, కొన్ని విషయాల్లో ప్రయోజనము కానీ ప్రతిఫలము కానీ దొరకడం లేదు. ఇప్పుడు దేవుని జీవితంలో మౌనంగా ఉన్నట్టు అనిపించవచ్చు. మరి మౌనంలో కూడా నీవు దేవుని నమ్ముతున్నావా అన్నది ఈరోజు ప్రశ్న. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన నమ్మడం సులువు, కానీ ఆయన మౌనంగా ఉన్నప్పుడు ఆయన నమ్మడము అంత సామాన్యమైన విషయమో కాదు. మరి ఈరోజు ఈ స్త్రీ, ఏ స్త్రీ? కానాను స్త్రీ. మౌనంలో కూడా ఆమె ఎవరు నమ్ముతుంది? దేవుడు నమ్ముతుంది. మొదటి మాట, నీ జీవితంలో దేవుడు మౌనంగా ఉన్నప్పుడు ఆయన్ని నమ్ముతున్నావా లేదా? ఆ స్త్రీ అయితే నమ్మింది. మౌనంగా ఉండి ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఏంటమ్మా నీ తొందర? ఏమిటమ్మా నువ్వు పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లటకు వేయటము యుక్తము కాదు అని చెప్పిన. అంతసేపు మౌనంగా ఉండి ఏదో మంచి మాట మాట్లాడతాడు అనుకుంటే కఠినమైన మాట ఎవరు మాట్లాడారు? యేసుక్రీస్తు. ఎవరి మీద నమ్మకం ఉండి ఉందో నమ్మకం ఉంచిన దేవుడే కఠినమైన మాటలు మాట్లాడాడు. ఇప్పుడు రెండవ మాట ఏమిటో తెలుసా? ఈమె జీవితంలో ఇక్కడ 10 మంది ముందు అవమానం జరిగింది. పిల్లల రొట్టె తీసుకొని ఎవరికి వేయకూడదు? కుక్క పిల్లలకి వేయకూడదు. అయితే ఈమె జీవితంలో జరిగిన అవమానాన్ని కూడా అవకాశంగా మార్చుకుంటుంది. నన్ను కుక్క పిల్ల అంటావా? నా స్థాయి ఏమిటి, నా అంతస్తు ఏమిటి అంటావా? అయ్యా, బల్ల మీదించుబడు రొట్టె ముక్క కోసం ఆశపడి కుక్క పిల్లను నేను అంటే అవమానం జరిగింది తన జీవితంలో అందరి ముందు. కానీ అవమానాన్ని మనసులో పెట్టుకోకుండా అవమానాన్ని కూడా ఆమె ఏం చేస్తుందంటే అవకాశంగా మార్చుకొని మాట్లాడుతుంది. ఈరోజు నీ జీవితంలో ఏదో అవమానం జరుగుతుంది. ఈ అవమానాన్ని నీవు అవకాశంగా మార్చుకుంటున్నవాడుగా ఉన్నావా? ఎవరు అంటున్నవారుగా ఉన్నారు, నీవు పనికిరావు, నీ వల్ల ఏమీ కాదు అని చాలామంది ఈరోజు నీ గురించి మాట్లాడుచున్న వారుగా ఉన్నారు. చాలా చోట్ల కుటుంబాల్లో
నీ గురించి అవమానంగాను చులకనగాను మాట్లాడుతున్నారు. కానీ ఎంత అవమానకరమైన అనుభవాలు నీవు అవకాశంగా మార్చుకుంటున్నావా ఆ అవమానాలని? ఈరోజు దేవుడు సూటిగా నీతో ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే, ఆ స్త్రీ మాట్లాడుతుంది, అయ్యా బల్లమేయించబడు రొట్టె ముక్క కోసం ఆశపడే ఒక పిల్లని. అంటే కొన్ని సందర్భాల్లో బంగారాన్ని అగ్నిలో వేస్తాం. అగ్నిలో వేసామని బంగారం పాడవటం కాదు, అది దాంట్లో ఇంకా చక్కటి మేలిమి బంగారం అనేది బయటికి రావడానికి. అట్లాగే ద్రాక్ష పండ్లను మనం ఏం చేస్తాము అంటే చక్కగా ఆ యొక్క రసం తీస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? నలగొడతాం. ఎందుకో తెలుసా? అందులోంచి మధురమైన ద్రాక్ష బయటికి అంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో దేవుడు నలగొడుతున్నాడు. నలగొట్టే అనుభవం ఇది నీకు అవమానం కాదు, నలగొట్టబడుతున్న అనుభవము. అనగా ఆ రోజు ఆ గింజలు దంచబడిన తర్వాతనే ప్రమిదల్లో నూనెగా ఉపయోగపడ్డాయి. ఈరోజు దంచబడిన గింజలు అట్లాగే ఉండబడ్డాయి. దంచబడిన గింజలేమో ప్రమిదంలో, ఒలివ గింజలు దంచబడిన తర్వాత ప్రమిదల్లో నూనెగా ఉపయోగపడి దీపాన్ని వెలిగించడానికి సాధనంగా మార్చబడ్డాయి. కొన్ని విషయాలు దేవుడు నేను దంచుతున్నాడు అంటే రాబో కాలంలో నువ్వు వెలిగించబడిపోతున్నావు అని అర్థం. నమ్మిన వారే గట్టిగా. ఇక్కడ ఈ స్త్రీతో దేవుడు అంటున్నాడు, ఇదిగో పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు. ఎంత అవమానంగా అనిపించవచ్చు, కానీ ఆమె అవకాశంగా అయ్యా నువ్వు అన్నట్టే నేను కుక్క పిల్లనే, నువ్వు అన్నట్టే నేను అంటే అవమానంలో కూడా ఆమె ఎట్లా అవకాశం మార్చుకుంటుందో చూడండి. నువ్వు అన్నట్టే నేను కుక్క పిల్లని, నేను ఆ రొట్టె ముక్క కోసం ఆశపడే కుక్క పిల్లని అని తన యొక్క దీనత్వం గురించి ఆమె మాట్లాడుచు ఉన్నది. చిన్నప్పుడు మనం సైకిల్ నేర్చుకునేవాళ్ళం. సైకిల్ నేర్చుకునేప్పుడు ముందు ఏ తొక్కుడు తొక్కేవాళ్ళం చెప్పండి? ఇప్పుడంటే పక్క తొక్కుడు తక్కువకుండా చిన్న సైకిల్, పెద్ద సైకిల్ అన్నీ హైట్లు చప్పున వచ్చేస్తుంది. అప్పుడు ముందు పక్క తొక్కుడు, తర్వాత కడ్డీ తొక్కుడు, తర్వాత సీటు తొక్కుడు, తర్వాత ఇంకొంచెం క్యారేజ్, ఇంకొంచెం చేతులు వదిలేసి తొక్కుడు. ఏ తొక్కుడండి? చేతులు వదిలేసే తొక్కుడు. అంటే ఇన్ని అనుభవాల్లో ఎన్నోసార్లు మనం కింద పడినప్పుడు మన స్నేహితులు మనం చూసినవారు, కింద పడినప్పుడు అమ్మ తిట్టింది, కింద పడినప్పుడు చాలామంది నీకెందుకు నీ ముఖానికి పద్దాక సైకిల్ మీద వేసుకుంటాం అని తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా తిట్టినా కూడా సైకిల్ వదిలేమా? వదలలేదు. కాబట్టి ఈరోజు రోడ్డు మీద నడిచేటప్పుడు ఎట్లా నడుస్తున్నామంటే చేతులు వదిలేసి సైకిల్ దొక్కుతున్న వారుగా ఉన్నాం. ఇప్పుడు నిన్ను చూసి నాకు కూడా సైకిల్ నేర్పవా? నిన్ను చూసి చాలామంది ఏమంటున్నారు, నాకు కూడా సైకిల్ నేర్పవా? అంటే దాని అర్థం ఏమిటంటే మనుషులు నవ్వారు అని నువ్వు సైకిల్ తొక్కడం నేర్చుకోవడం ఆపేసావా? లేదు. నవ్వినా కూడా నీ ప్రయత్నాన్ని నువ్వు కొనసాగించావు. అవమానాన్ని అవకాశంగా చేసుకునే ప్రయత్నాన్ని నువ్వు కొనసాగించావు. కాబట్టే ఇప్పుడు దాని మీద చక్కటి నిష్ణాస్తుడిగా తయారయ్యి దాని మీద ఒక కమాండ్ అనేది నీకు వచ్చింది. అట్లాగే ఈ స్త్రీ మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నా జీవితంలో అవమానం అది వచ్చింది, కానీ అవమానం వచ్చినా కూడా నేను దాన్ని అవకాశంగా మార్చుకున్నాను. ఈరోజు మన జీవితంలో 2 ఎంపికలు ఉన్నాయి. అవమానాన్ని లక్ష్య పెట్టాలా, దేవుణ్ణి లక్ష్య పెట్టాలా? 2 ఎంపికలు నీ ఎదుట. మనుషులు నిన్ను అవమానపరుస్తారు, ఈ అవమానం లక్ష్య పెట్టాలా, దేవుని వైపు చూడాలా? ఆ స్త్రీ ఎదుట కూడా 2 ఎంపికలు ఉన్నాయి. అవమానం వైపు చూడాలా, ఏది ఏమైనా నా ఉద్దేశం అంటే దేవుని ద్వారా నా కుమార్తె జీవితంలో స్వస్థత, దీన్ని లక్ష్య పెట్టాలా? ఆమె రెండోదే లక్ష్య పెట్టుకుంది. అవమానం వైపు చూడక దేవుని వైపు లక్ష్య పెట్టింది. ఈరోజు నీ జీవితంలో మనుషుల మాటల వైపు చూస్తున్నావా, దేవుని వైపు చూస్తున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. ఆ చంటి బిడ్డ స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చే క్రమంలో చెప్పు తెగిపోయింది. స్నేహితులు అంటున్నా, ఎరా ఇక అరిగిపోయిన చెప్పులు వేసుకుని తిరుగుతావా, ఇక కొత్త చెప్పులు కొనుక్కోలేవా, మీ అమ్మ కొనినంటుందా అని చాలా చులకనగా మాట్లాడుతున్నాం. అరిగిపోయిన తెగిపోయిన చెప్పుని అట్లాగే చేత్తో పట్టుకుని వచ్చాడు. చాలా అవమానం అనిపించింది, చాలా చులకన అనిపించి ఇంటికి రాగానే ఆ చెప్పులు మూలగా రాటేసాడు. ఆ తల్లి మౌనంగానే భరించింది. డబ్బాలో ఉన్న సుదీదారం తీసుకుంది, ఆ చెప్పుని కొడుతుంది. ఏయ్, ఆ చెప్పులు కొట్టద్దు అని ఆ కుమారుడు. ఈ చెప్పులు చూసి నా స్నేహితులు ఎంత చులకనగా మాట్లాడుతున్నారు,
అని ఆ కుమారుడు తల్లిని అంటుంటే తల్లి దుఃఖంతోనే దిగమించుకుంది. ఎందుకంటే చెప్పులు కూడా కొనిలేని ఆర్థికపరమైన వెసులుబాటు లేని పరిస్థితులు ఆ కుటుంబం ఉంది. ఆ తల్లి నిదానంగా కుమారుడి దగ్గరికి వచ్చి అంటుంది, అరే బాబు, ఈ జీవితంలో చెప్పులేరా దిగిని, నీ భవిష్యత్తు తెగిపోలేదు. చెప్పులే దిగింది, నీ భవిష్యత్తు చిరిగిపోలేదు, తెగిపోలేదు. మనుషుల మాట వైపు చూడబాకు అన్నప్పుడు ఆ సహోదరుడు మరలా దృష్టిని చదువు మీద ఉంచాడు. లక్ష్యం వైపు ప్రయాణం చేసిన వాడుగా ఉన్నాడు. ఎంతో కఠినమైన సాధన, హార్డ్ వర్క్, ఇవన్నిటినీ అధిగమించి దేవుడు అతని జీవితాన్ని స్థిరపరిచిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు అతడు కొత్త చెప్పులు కొనుక్కున్నాడు. కొత్త చెప్పులు కొనుక్కొని వచ్చినప్పుడు చేత్తో ఏ చెప్పులు తీసుకొస్తున్నాడో తెలుసా? ఆ రోజు తల్లి కుట్టిన ఆ పాత చెప్పులు, అరిగిపోయిన చెప్పులు తీసుకొస్తున్నా. అమ్మా, ఇదిగో ఆ రోజు నువ్వు చెప్పా, ఈ రోజు నీ స్థాయిలో నిలబడ్డానంటే అది నా గొప్పతనం కాదమ్మా, ఆ రోజు నువ్వు చెప్పిన మాటలే. అందరూ నా ప్రస్తుత పరిస్థితిని చూసావు, కానీ నువ్వు నా భవిష్యత్తును చూసి మాట్లాడావు. అందుకే నేను ఈరోజు స్థిరపడిన వాడిగా ఉన్నాను అని ఆ కుమారుడు తల్లితో మాట్లాడినప్పుడు తల్లి ఎంతగానో సంతోషించింది. సమాజం ఏం చేస్తుందంటే నీ ప్రస్తుత రోజును చూసి మాట్లాడుతుంది, కానీ దేవుడు భవిష్యత్తును చూసి మాట్లాడతాడు. దావీదును చూసి అంటున్నాడు, వీడు గొర్రెలుగా కాపరి, గొర్రెల కాపరి, వీడి దగ్గర గొర్రెల వాసన వస్తుంది, అన్నలు చులకనగా మాట్లాడుతున్నారు, రాజును చిన్నవాడి అంటున్న వారుగా ఉన్నారు. సమూయేలుకు కూడా ఆ యొక్క కొడుకులందరూ ఎట్లా కనపడుతున్నారంటే యెషయా కొడుకులు, వీళ్ళు రాజు మెటీరియల్, రాజులాగా దేహదారిఢ్యం కలిగిన వారని మొదటి నుంచి 7 కొడుకులు చూసినప్పుడు సమూయేలు కూడా అట్లాగా అనుకున్నాడు. అంటే ఈ మనుషుల దృష్టిలో అతడు గుర్తింపు లేని వాడుగా ఉన్నాడు, అందరి చేత తరమబడిన వాడుగా ఉన్నాడు, అవమానాల గుండా అతడు ప్రయాణం చేశాడు. కానీ అవమానాన్ని దావీదు అవకాశంగా మార్చుకున్నాడు కాబట్టి దేవుడు అతను ఏం చేస్తాడంటే సింహాసనం మీద కూర్చోబెట్టిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో అయినా సరే ఎవరో నీ కుటుంబంలో నిన్ను అవమానించవచ్చు, నీ రక్త సంబంధికుల్లో, నీ బంధువుల్లో, అట్లాగే నువ్వు పనిచేస్తున్న స్థలాలలో నిన్నెవరో అవమానిస్తూ ఉండవచ్చు. కానీ నీవు దేవుని వైపు చూసినప్పుడు అవమానాన్ని వైపు చూస్తావా, దేవుని వైపు చూస్తావా? ఆమె దేవుని వైపు చూసింది కాబట్టి, అయ్యా, బల్ల మేయించబడు రొట్టె ముక్క కోసం ఆశపడి కుక్క పిల్లను నేను అని ఆమె దేవుని వైపు. మరి నీవు ఆ విధంగా చూడగలిగినట్లయితే దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యములు జరిగించునుగాక. 2 విషయాలు ఈమె ద్వారా ఎందుకు గొప్ప విశ్వాసమైంది. మొదట దేవుడు ఈమె మాట్లాడితే ఆయన మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉన్నా కూడా ఆమె ఏం చేసింది? దేవుణ్ణి నమ్మింది. మొదటి మాట. 2, అవమానం వచ్చింది, అవమానాన్ని కూడా ఆమె ఎలాగ మార్చుకుంది? అవకాశంగా మార్చుకుంది. ఇక 3వ మాట ఏమిటంటే ఇక్కడ గొప్ప విశ్వాసము ఎట్లా? ఈమె యొక్క గొప్ప విశ్వాసం తనకు మాత్రమే కాదు, ఈ విశ్వాసం ఎవరి కోసం అంటే ఇతరుల కోసం కూడా. ఈరోజు దేవుడు నిన్ను ఘనపరిచాడు అంటే, దేవుడు నిన్ను నిలబెట్టాడు అంటే ఇతరుల జీవితాల్లో కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకు శక్తి సామర్థ్యం ఇచ్చిన వాడుగా ఉన్నా, శక్తి సామర్థ్యం ఇచ్చినప్పుడు ఎదురుగున్న ఇల్లు పూరుగుడిసె కాలిపోతుంది. అయ్యో, పూరుగుడిసె కాలిపోతుంది అని నువ్వు అంటావా? లేదే. శాయశక్తులు కలిగినంత వరకు ఆ ఇంటికి వెళతావు, చేయగలిగిన సహాయం చేస్తావు, బయటపడవలసిన విషయాలను బయటపడవేస్తావు. ఎంతో కొంత నీవు నీ శక్తిని సామర్థ్యాన్ని ఉపయోగించి వారికి సహకారిగా ఉంటావు. ఇది మానవత్వం. ఇదేమిటి? మానవత్వం. అట్లాగే ఇప్పుడు మనము ఏం చేయాలి? దేవుని చేత దీవించబడిన వారుగా ఉన్నాం. ఇతరులకు ఎలాగ ఉండాలంటే ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇప్పుడు నిజమైన విశ్వాసం గురించి నేను మాట్లాడుతున్నా. ఈ సహోదరి తను తగ్గించుకోవడం వలన దేవుని కృప పొందింది. ఈ కృప ఏం చేస్తుందంటే కుమార్తె జీవితంలో ఏం తీసుకొచ్చింది? స్వస్థత అనేది తీసుకొచ్చింది. ఈరోజు నీ ప్రార్థన నీ కుటుంబంలో ఘనమైన కార్యము జరిగించునుగాక. ఈరోజు నీ కుటుంబంలో నీ బిడ్డలైన వారు తప్పిపోతున్నారు. నువ్వు ఎట్లా మౌనంగా నిద్రపోతున్నావు? వారు దేవునికి దూరంగా నడుస్తున్నారు. నువ్వు ఎట్లా కడుపు నిండా ఆనందం తినగలుగుతున్నావు? వారి భవిష్యత్తు గురించి బాధపడుతున్నారు. నువ్వు ఎట్లా చింత లేకుండా తిరుగుతున్న వాడిగా ఉన్నావు? దేవుడు సూటుగా నీతోనే మాట్లాడుతున్నాడు. కుమార్తె విషయంలో తల్లి యొక్క తపన ఈరోజు దేవుడు మనకు చూపించాడు కదా. మన కుటుంబంలో బిడ్డల విషయమై నువ్వు ఎంతవరకు దేవుని పాదాల మీద పడి గోజాడుచున్నావు?
ఎంతవరకు దేవుని యొక్క సహాయం కోసం ఎదురు చూస్తున్నావు? ఎంతవరకు వారు దేవుని భయం కలిగి జీవించాలని, దేవుని ఎరిగి నడవాలని వారి నిమిత్తము నువ్వు ప్రార్థన చేస్తున్నావు? దాని నిమిత్తము ఆ బిడ్డలైన వారిని దైవభక్తులు నడిపిస్తున్నాం. కుమార్తె పక్షంగా తల్లికున్న బాధ్యత ఇక్కడ కనపడుతుంది. ఈరోజు నీ బిడ్డల పక్షంగా నీకున్న బాధ్యత ఏమిటి అని అడిగితే నీ సమాధానం ఏమిటి? ఆ తల్లి తన కుమార్తెను రక్షించుకుంది. మరి నీవు నేను మన ఇంటిలో వారిని రక్షించుకునే కృప ఉన్నదా? ఆ స్త్రీ ఆశ్రయించబడిందంటే అవి మిగతా వారికి ఎలాగుందంటే ఆమె ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఈరోజు నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా మనం ఎలాగుండాలంటే ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఒకసారి ఇట్లాగే ఒక అమ్మమ్మ మానవుడు గుళ్ళోకి వచ్చారు. గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ మానవుడికి ఒక అనుమానం వచ్చింది. మా అమ్మ దేవుడు ఎక్కడ ఉంటాడు? మా అమ్మ దేవుడు గుళ్ళో దేవుడు ఉంటాడు నాన్న. మా అమ్మ దేవుడు ఎక్కడ ఉంటాడు? ఇంకెక్కడ ఉంటాడు? అంతటా ఉంటాడు నాన్న. మన ఇంటికాడ కూడా ఉంటాడా? మన ఇంటికాడ కూడా ఉంటాడు. అయితే మన ఇంటికాడ ఉన్న దేవుడు చెప్పరాదు తాతను కూడా గుళ్ళోకి రమ్మని? మన ఇంటికాడ ఉన్న దేవునికి చెప్పరాదు తాతను కూడా గుళ్ళోకి రమ్మని? అంటే ఇక్కడ ఈ మనవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే మనం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాము. ఆ దేవుడు ఎక్కడున్నప్పుడు అక్కడ కూడా ఉంటాడు కదా. అక్కడున్న దేవుడు తాతతో మాట్లాడి అతను కూడా గుడికి నడిపించవచ్చు. అంటే తాను ఏ మందిరానికైతే నడిపించబడుతున్నానో అదే మందిరానికి ఇంటిలో ఉన్నవారు కూడా నడిపించబడాలన్న ఆలోచన ఈ చంటిపిట్టలోకి వచ్చినప్పుడు మనము దేవుని ద్వారా ఏ మేలు పొందుకున్నామో అదే మేలు నశించిపోతున్న వారు కూడా పొందుకోవాలన్న ఆలోచన దేవుడు మనకి కలగజేయునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఈమె ఆశీర్వదించబడడం మాత్రమే కాదు, ఈమె ద్వారా అనేక మంది ఎలాగున్నారంటే ఆశీర్వాదంలోకి నడిపించబడుతున్నారు. ఇక్కడ పక్షవాయు కలిగిన వాడు ఉన్నాడు. ఆ పక్షవాయు కలిగిన వాడు నలుగురు స్నేహితులు ఉన్నారు. ఆ నలుగురు స్నేహితులు ఏం చేస్తున్నారు? దేవుని దగ్గర తీసుకొస్తున్నారు. ఎక్కడ దింపాలో అక్కడ ఈ వీళ్ళ యొక్క విశ్వాసం ఏమిటంటే ఆయన దగ్గర దింపితే చాలు వాడు స్వస్థత పొందుతాడు. పైకొప్పిప్పారు, మంచంతో పడంగా ఏం దింపారటటి? యేసు యొద్దకు వాడిని దింపినవాడు. అంటే నలుగురి యొక్క విశ్వాసం ఏం చేస్తుందంటే ఒక పక్షవాయు గలవాడిని ఆరోగ్యంతో నిలబట్టి లేచి నిలిచి నడిచేలాగా చేసింది కదా. ఈరోజు నీ యొక్క విశ్వాసము ఆశలేని నీ కుటుంబంలో అనేక మందికి నూతనమైన శక్తిని దేవుడు దయచేయునుగాక. వారు నూతనమైన ఆశలతో ముందుకు వెళ్ళునుగాక. హల్లెలూయా. ఈమె విశ్వాసం గురించి మాట్లాడుతున్న గొప్ప విశ్వాసము, గొప్ప విశ్వాసము. ఆమె అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంది. మరి ఈరోజు నీవు? ఆమె డబ్బును పట్టుకోలేదు, అంతస్తును పట్టుకోలేదు. ఆమె ఎవరిని పట్టుకుందంటే దేవుని పట్టుకుంది. మరి నీవు దేవుని పట్టుకుంటున్నావా? ఎందుకు దేవుడు ఊరికినే గొప్ప విశ్వాసం అని అనలేదు? ఎలాగన్నాడంటే, అమ్మా నేను మౌనంగా ఉన్నా కూడా నీవు నన్ను నమ్మావు. నీకు అవమానం కలిగినా కూడా అవకాశంగా మార్చుకుని కుక్కపిల్లని అన్నావు. నీకు మాత్రమే కాదు, ఇది నీ బిడ్డకి దీవెన ఆశీర్వాదం జరగాలన్న ఆలోచన, విశ్వాసం, నిన్ను బట్టి నీ బిడ్డకి ఆశీర్వాదం కలగాలి, రోగం పోవాలనే విశ్వాసం ఉంది. నేను చాలామంది రాజులను చూసా, నాయకులను చూసా, ప్రవక్తలను చూసా, శిష్యులను చూసా, కానీ నీలో ఉన్న విశ్వాసం ఎవరిలో కూడా నేను చూడలేదమ్మా. నీ విశ్వాసము గొప్పది. అటువంటి పలుకు దేవుడు మన గురించి కూడా పలుకునుగాక. అటువంటి ఘనమైన కార్యాలు దేవుడు మన పక్షంగా జరిగించునుగాక.